తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి చోటు దక్కుతుంది ప్రస్తుతం చర్చంతా దాని గురించే. అలాగే ఆలస్యం అవుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా ఆశ కూడా పెరుగుతుంది. మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ కోసం ఆశావాహులు కూడా పెంచుతున్నారు. అయితే మొత్తానికి తెలంగాణ మంత్రివర్గ విస్తరణకైతే రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఏడాది కాలంగా మంత్రివర్గ విస్తరణ పైన ఢిల్లీ వేదికగా అనేక తర్జన భర్జనాలు జరిగాయి. ఇక ఆలస్యం చేయకుండా కేబినెట్ విస్తరణతో పాటుగా టిపిసిసి కమిటీ నియామకాల పైన తుది నిర్ణయానికి వచ్చారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ తుది రూపు ఇస్తున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో ఇద్దరిపైన వేటుపడే అవకాశం ఉన్నట్లయితే పార్టీ నేతలైతే మాట్లాడుకుంటున్నారు. కొత్తగా 5గురి పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఇక విజయశాంతికి మంత్రి పదవి ఖాయమన్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ ఫైనలిస్టు ఆసక్తికరంగా మారుతుంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ దాదాపు కొలికి వచ్చింది. వచ్చే వారం మంత్రివర్గ విస్తరణతో పాటు పిసిసి పదవుల భర్తీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అని సమాచారం. ఏఐసిసి ముఖ్య నేతలు తెలంగాణ మంత్రివర్గంలో 5గురికి చోటు కల్పించడంపై నిర్ణయం అయితే తీసుకున్నారు. కులగణన బీసీ రిజర్వేషన్లకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ పార్టీ అదే బాటలో మంత్రివర్గ విస్తరణలోనూ సామాజిక న్యాయాన్ని పాటించాలి అని నిర్ణయించినట్లు సమాచారం. 5 మంత్రి పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి 1 ఇవ్వాలి అని ఇప్పటికే నిర్ణయించగా ఇక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పించాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది. కాగా ఓ సామాజిక వర్గానికి సంబంధించిన పదవిపై మాత్రం సందిగ్ధత నెలకొంది. ఈ రోజు సమావేశంలో తుది నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఓసీ కేటగిరీలో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇద్దరికి అవకాశం కల్పించే అంశం పైన చర్చించనున్నట్లు తెలిసింది. ఇక మంత్రివర్గంలో ఒకరిద్దరికి స్థానాచరణ తప్పదనే చర్చ అయితే వినిపిస్తుంది. మంత్రులుగా తొలగించిన వారికి పార్టీలో బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలకు గురైన మంత్రితో పాటుగా మరో మంత్రి పేరు కూడా తెర మీదకు వస్తుంది. కాగా సామాజిక సమీకరణాల ఆధారంగా తుది నిర్ణయం అయితే తీసుకోనున్నారు. కాగా తాజాగా ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న విజయశాంతికి మంత్రి పదవి ఖాయమన్నట్టు తెలుస్తుంది. ఇక నల్గొండ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి గారి సన్నిహిత నేత అయినటువంటి అద్దంకి దయాకర్ ను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేసులో ఉండగా ఇప్పుడు దయాకర్ పేరు కూడా తెర మీదకు వచ్చింది. దీంతో ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. ఈ నెల 4న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. టిపిసిసి చీఫ్ మహేష్ సైతం ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. పార్టీ చీఫ్ ఖర్గేతో పాటుగా రాహుల్ తోనూ ఇద్దరు నేతలు భేటీ కానున్నారు. కేబినెట్ విస్తరణ, సామాజిక వర్గాల వారీగా అవకాశం, టిపిసిసి కూర్పు పైన అధికారికంగా ఆమోద ముద్ర తీసుకోనున్నారు. ఆ వెంటనే మంత్రివర్గ విస్తరణ చేయాలి అని భావిస్తున్నారు. ఇక జూలైలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా రేవంత్ రెడ్డి గారు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులు పూర్తిగా పట్టు సాధించే క్రమంలో సీఎం రేవంత్ వ్యూహాత్మకంగా నిర్ణయాలు అయితే అమలు చేస్తున్నారు. ఈ నెల 4న ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ ప్రక్షాళనలో పాటుగా పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది.